హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకసారి నా వెనకున్న లొకేషన్ చూడండి. ఈ జామకాయలు చూసారా? జామకాయలు అంటే చాలా మందికి బాగా ఇష్టపడతారు. అందులోనూ చిలక కొరికిన జామకాయలు అంటే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. టౌన్లో ఉండే వాళ్ళకైతే ఇవి మార్కెట్లో చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. విలేజ్లో ఉండే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతాయి. చిలకలకైతే మరీ చీప్గా దొరుకుతాయి. అవి తిని మిగిలింది రైతులకి మిగులుతాయి. చూసారా? ఈ జామకాయలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు రోజుకు ఒక కాయ తిన్నట్లయితే ఫ్రీ డైజెషన్ బాగా అవుతుంది. అంతేకాకుండా ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి దీనివల్ల. ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళు పండ్లు తినాలని చాలా ఆశపడుతూ ఉంటారు. కానీ తింటే షుగర్ పెరిగిపోతుందని భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ జామకాయ చాలా బాగా మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. జామకాయ షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. మనం ఏడన్నా గుళ్ళకి గోపురాలకి ఇంకా ఏమన్నా కొండకి పోయినప్పుడు ఆడ బుట్లలో పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. ఏంది మామిడికాయ ముక్కలు, జామకాయ ముక్కలు, వాటిని కారం పూసుకుని తిందామని అప్పుడే అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతాము. కాబట్టి ఈరోజు నుంచి మీరు కూడా ఒక ఇంటికి ఒక జామ చెట్టుని నాటుకొని మన పర్యావరణాన్ని కాపాడదాము, అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాము. ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ని చూస్తున్న వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు ముందు ఇంకా చాలా పెడతాను ఫ్రెండ్స్.